అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చిటికెల్లో చేసే రైస్ రెసిపీస్ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇవి టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిని చాలా ఈజీగా క్విక్గా కూడా చేసుకోవచ్చు. అందుకే నేను ఈరోజు అలాంటి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు ఉల్లిపాయ రైస్. సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉల్లిపాయ రైస్ చేయడానికి నేను ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేస్తున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అరకప్పంత పల్లీలు వేసి వేయించాలి. మీకు కావాలంటే పొట్టు తీసిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పల్లీలు ఇలా డార్క్ కలర్లోకి మారిన తర్వాత ఒక చిన్న వెల్లుల్లిపాయకి ఉన్న రెబ్బలన్నిటికీ స్కిన్ తీసేసి ఇందులో వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయ వేయడం కూడా ఆప్షనల్ అండి. ఇన్ని వద్దంటే మీరు 2-3 మాత్రమే వేసి వేయించుకోవచ్చు. తర్వాత నేను పొడవుగా తరిగిన 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటిని కూడా 2-3 నిమిషాలు వేయించాలి. మూడు నిమిషాల తర్వాత ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు వేసి కలుపుతున్నాను. ఈ ఇన్స్టెంట్ ఉల్లిపాయ రైస్ అసలు లంచ్ బాక్స్లోకి భలే ఉంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకుని ఈ రైస్ తినచ్చు. నేను అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాను కాబట్టి ఈ తాలింపులో ఉప్పు ఎక్కువ వేయడం లేదు. ఈ పాయింట్లో కొన్ని కరివేపాకులు వేయాలి. అలాగే 1/2 కప్పంత చింతపండు రసం కూడా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల రైస్లో కొద్దిగా పులుపు యాడ్ అవుతుంది. అలా అని మరీ ఎక్కువ వేయకండి. నెక్స్ట్ నేను ఇందులో 1/2 కప్పంత నీళ్లు పోస్తున్నాను. కడాయికి ఒక మూత పెట్టి గ్రేవీని కనీసం 4 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే నీళ్లు మొత్తం ఆవిరి అయిపోయి ఉల్లిపాయలు చింతపండు ఫ్లేవర్ బాగా పట్టి కనిపిస్తుంది. వెల్లుల్లి కూడా పచ్చిదనం లేకుండా ఉడికింది. సో ఈ పాయింట్లో నేను బాస్మతి అన్నం వేసి కలుపుతున్నాను. నేను ఆల్రెడీ 1 కప్పంత బాస్మతి బియ్యాన్ని ఉప్పు వేసి ఉడికించి పెట్టాను. అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మెతుకు విరగకుండా చాలా జెంటిల్గా ఇదంతా కలపాలి. మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ వాడుకోవచ్చు. అలాగే ఇందులో ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఈ రెసిపీ చేసుకుని హ్యాపీగా తినచ్చు. దీనికి వేరే కూరగాయలు కూడా అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచి చూసి కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలపాలి. దీన్ని మీరు లంచ్ కానీ డిన్నర్లోకి కానీ కూడా హ్యాపీగా తినచ్చు. చివరిగా నేను దీని మీద కాస్త తరిగిన కొత్తిమీర చల్లుతున్నాను. అంతే అండి, ఇన్స్టెంట్ ఉల్లిపాయ రైస్ తయారైనట్టే. దీన్ని మీరు మీకు నచ్చిన సైడ్ డిష్తో సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప వేపుడుతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఫ్రయమ్స్, అప్పడాలు లాంటివి కూడా వేయించి పెట్టుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.